నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిరంతరం పేదల హక్కుల కొరకు రాజకీయాల్లో ఉండి పోరాటం చేసిన మహనీయుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్. అత్యంత వైభవంగా శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు అన్న సంతర్పణ నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు. గొప్ప సామాజిక సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమరయోధులు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్. జిల్లా కలెక్టర్ డాక్టర్ బి వినోద్ కుమార్. గొప్ప సామాజిక సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమరయోధుడైన డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి వినోద్ కుమార్ అన్నారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 119వ సమతా దివాస్ మహోత్సవ కార్యక్రమం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ నందు జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి తదితరులు పుష్పమాలలతో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని తెలుగు తల్లి గేయంతో ప్రారంభించారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ దళిత కులం నుండి తొలి రాజకీయ నాయకుడు, భారత ఉప ప్రధానిగా ఎదిగిన గొప్ప వ్యక్తిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అభివర్ణించారు. మంత్రి పదవులను సమర్థంగా నిర్వర్తించారని, మంత్రిగా ఆయన పనిచేసిన కాలంలో హరిత విప్లవం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. పేదరికం నుండి వచ్చిన జగజ్జీవన్ రామ్ ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారని, భారతదేశం సంక్షేమం కొరకు ఎన్నో సంస్కరణ చేశారన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ మొదటిగా పెట్రోలియం, సహజ వాయు సంస్థలో అసిస్టెంట్ సెక్రటరీగా కేంద్ర ప్రభుత్వంలో పనిచేసినప్పుడు ప్రధానమంత్రి కార్యాలయం నుండి, కేబినెట్ సెక్రటరీ కార్యాలయం నుండి, రాష్ట్రపతి కార్యాలయం నుండి ఢిల్లీలో ఏ కార్యాలయానికి వెళ్లినా అక్కడ ఉన్న చిత్రపటాల్లో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ వారి చిత్రపటం ఉందని ఆయన తెలిపారు. ఈ విషయమై తోటి అధికారులను అడగ్గా ఆయన పెద్ద గొప్ప నాయకుడని, సంఘ సంస్కర్త అని చెప్పారని అన్నారు. కొంతమంది వ్యక్తులను హోదా వ్యక్తిత్వంలో గుర్తు పెట్టుకుంటామని, వీరు ప్రధానమంత్రి స్థాయికి వెళ్లకపోయినా ఆయన వ్యక్తిత్వం భారతదేశంలో నలుమూలలా ఉందని కలెక్టర్ తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ ఒక కులానికి చెందిన వారిగా అనుకోకూడదని ఆయన అన్నారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ స్వాతంత్ర్యం కోసం పోరాడారని, ఈయన అందరి నాయకుడని అన్నారు. వీరు రాజకీయ రంగంలో అనేక మంత్రి పదవులు చేపట్టారని, చేపట్టిన ప్రతి శాఖకు వన్నె తీసుకొచ్చారని, రాజ్యాంగంలో దళితుల హక్కుల కోసం పలు ఆర్టికల్స్ రూపొందించి వాటిని అమలు పరచుటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు వెన్నుగా నిలిచారని ఆయన తెలిపారు. బాపట్ల జిల్లాలోని ప్రతి గ్రామంలో ఎస్సీ, ఎస్టీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని తీర్పుటకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ మాట్లాడారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో మంత్రిగా పనిచేసిన ఒక గొప్ప వ్యక్తిని ఆమె అన్నారు. ఆయన 1979లో భారతదేశ ఉప ప్రధానిగా పనిచేశారన్నారు. ఆయన సమాజంలోని అసమానతల్ని పారద్రోలడానికి ఎంతో కృషి చేశారన్నారు. రాజ్యాంగ ఏర్పాటులో కూడా వారి వంతు కృషి చేశారన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, ఎరుకల పోరాట సమితి, అంటరానితన నిర్మూలన సంస్థ నాయకులు, దళిత కిరటాల సంపాదకులు, డీవీఎంసీ నెంబర్లు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు, ఆయన నిర్వహించిన పదవులు, ఆయన ఎస్సీ, ఎస్టీల మేలు కొరకు చేసిన సేవలు, రాజ్యాంగంలోని ఆర్డినెన్స్ మొదలగు విషయాలపై సమగ్రంగా వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ సాధికారత అధికారి రాజా దేబోరా, డిఆర్డీఏ పీడీ సింగయ్య, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లవన్న, జిల్లా అధికారులు, ఎస్సీ, ఎస్టీ నాయకులు చారువాక ఎన్ మోహన్ కుమార్, ధర్మ, పల్నాడు శ్రీరాములు, భగవాన్ దాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇంకా చివరికి మాట్లాడాలన్నప్పుడు కొత్త విషయాలు చెప్పడానికి ఇంకేమీ ఉండదు. చాలా చదువుకున్న వాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా చక్కగా మాట్లాడారు. వివిధ సంఘ నేతలు అందరూ కూడా, ఎరుకుల సంఘం వాళ్ళు కానీ, శార్వాకగాలు కానీ, ఎంఆర్పిఎస్ వారు కానీ, అలాగే మహిళా నాయకులు కూడా ఈసారి మాట్లాడటం జరిగింది. ఫస్ట్ టైం మిమ్మల్ని కూడా ఈ సభలో చూడటం జరిగింది. అధికారులు కూడా అన్ని విషయాలు ఆయన గురించి చెప్పడం జరిగింది. నేను ఒక 3 విషయాలు ఆయన గురించి ఈరోజు ఈ మంచి రోజుని తలుచుకోవాలని, అంతా సొసైటీలో అన్ని కష్టపడి పని చేసుకొని అన్ని డిస్క్రిమినేషన్ చూసుకొని అప్పుడు కూడా ముందుగా వెళ్ళడం. సో ఐ వుడ్ రేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ మన డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు యాజ్ ది గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఆఫ్ ఆల్ టైమ్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఆల్సో మన కాన్స్టిట్యూషన్కి కూడా చాలా contributions ఇచ్చారు. We all know that he is the our Dr. B.R. Ambedkar is known as the constitution man. So for all entire country కోసం చాలా కష్టపడి పని చేశారు. ఇప్పుడు మనం ఈ జిల్లాలో కూడా కొన్ని ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అది కూడా మీకు జస్ట్ బ్రీఫ్గా చెప్పడం జరుగుతుంది.
ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చాలా మంచిగా చేయడం జరిగింది. లాస్ట్ టైం 90,000 మెట్రిక్ టన్స్ చేసాము. ఈసారి 1,86,000 మెట్రిక్ టన్స్ చేయడం జరుగుతుంది. అండ్ రీసర్వే కూడా చేస్తున్నాము. మొత్తం ఈ సంవత్సరం వరకు టార్గెట్ పెట్టాము, అది కూడా చేస్తాము. అందుకు బాగా ఆఫీసర్స్ బాగా కష్టపడి పని చేస్తున్నారు. అండ్ పట్టదార్ పాస్బుక్స్ కూడా అన్ని చెక్ చేసుకుని మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో గవర్నమెంట్ నుంచి చాలా ప్రోగ్రామ్స్ ఇప్పుడు పెట్టడం జరుగుతుంది. చాలా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఇప్పుడు చాలా మంది మాట్లాడారు. అవి కలెక్టర్ గారు ఆధారంతో ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అది సాల్వ్ చేసి ముందుగా వెళ్తాం. స్వచ్ఛత అనేది ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన సామూహిక మరుగుదొడ్ల సముదాయంను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ప్రారంభించారు. సామూహిక మరుగుదొడ్లు ప్రజల జీవన ప్రమాణాన్ని మెరుగుపరుస్తాయని సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ వారి కార్యాలయానికి జిల్లాలోని నలుమూలల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీదారుల సౌకర్యార్థం జిల్లా కలెక్టర్ వారి కార్యాలయానికి వచ్చే సందర్శకుల కొరకు ఈ సామూహిక మరుగుదొడ్లు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ మరుగుదొడ్లకు స్వచ్ఛ భారత్ మిషన్ పథకం నుండి 21 లక్షల రూపాయలు మరియు జిల్లా పరిపాలన నిధుల నుండి 9 లక్షల రూపాయలు మొత్తం వేరసి 30 లక్షలతో అధునాతన హంగులతో నిర్మించినట్లు ఆయన తెలిపారు. సామూహిక మరుగుదొడ్ల సముదాయంలో మహిళలు, పురుషులు మరియు వికలాంగులకు ప్రత్యేకంగా సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. శుభ్రతను కాపాడేందుకు నిరంతర నీటి సరఫరా, శానిటేషన్ సదుపాయాలు మరియు వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. సామూహిక మరుగుదొడ్ల సముదాయంలో సరిపడా వెలుతురు వచ్చే విధంగా లైట్లను నిరంతరం పరిశుభ్రత ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన RWSSEకి తెలిపారు. మహిళల మరుగుదొడ్ల సముదాయాన్ని బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి గ్లోరియా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్, RWSSE అనంతరాజు మరియు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారం, వ్యాయామం చేస్తూ ఉంటే బీపీ, షుగర్ను నియంత్రించవచ్చని ప్రముఖ వైద్యులు చెల్ల రామ్మోహన్ రావు అన్నారు. కర్లపాలెం రామకృష్ణ సేవా సమితిలో పేరల్లి నర్సయ్య, తిమ్మరాజు కృష్ణమూర్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రముఖ వ్యాపారవేత్త మంతెన సత్యనారాయణ రాజు సహకారంతో ఉచిత బీపీ, షుగర్ వైద్య శిబిరం నిర్వహించారు. ప్రముఖ వైద్యులు చెల్ల రామ్మోహన్ రావు పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించి నెలకు సరిపడా మందులను ఉచితంగా అందించారు. అందరికీ అన్నప్రసాదం అందించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడారు. ప్రతిరోజు ఆకు కూరగాయలు తీసుకుంటూ వ్యాయామం, యోగా, ధ్యానం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు తిమ్మరాజు వెంకట సుబ్బారావు, ట్రెజరర్ పినమత్స బాపిరాజు, వెంకటేశ్వర్లు, జిడుగు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ రెడ్డి, బుర్ల బుల్లియా, స్వామి, సత్యవతి, లలితమ్మ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ మొదటి ఆదివారం జరిగేటటువంటి ఉచిత మెడికల్ క్యాంపు పేర్లి నర్సయ్య చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న రామకృష్ణ సేవా సంస్థలో జరుగుతున్న ఈ మెడికల్ క్యాంపుకు దిగ్విజయంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇలా అప్రతికంగా కొనసాగుతున్నందుకు చాలా సంతోషం. ఇలా నెలకొకసారి మనందరం కలుసుకొని మంచి చెడ్డ మాట్లాడుకొని భోజనాలు చేసుకొని ఇంత మంచి వెన్యూలో మనకు కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకుని వెళ్ళడానికి చాలా సంతోషం. మీరందరూ చక్కగా ఇలాగే ఆరోగ్యంగా, ఆనందంగా మందులు తీసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ చక్కని జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సమాజ స్థాపనకు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ విశేష కృషి చేశారని తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి షేక్ బాజీ అన్నారు. కర్లపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాజీ అట్ల బాలశంకర్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పట్టణ్ అహ్మద్ బాషా, పిట్ల వసంతరెడ్డి, బిట్టు తిరుమల రెడ్డి, కుమ్మరికుంట దాస్, రామరాజు, కట్టా సుజాత, కరీముల్లా ఖాన్, అంగిరేకుల ఏడుకొండలు, కాజీ మొహిద్దీన్, బైక్ బాబు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ ఉప ప్రధాని, బడుగు బలహీనుల వర్గాల ఆశా జ్యోతి బాబు జగజ్జీవన్ రాయ్ గారి జయంతి సందర్భంగా ఆయనకి కర్లపాలెం మండల తెలుగుదేశం పార్టీ తరఫున, కర్లపాలెం మండల ప్రజల తరఫున జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. స్వాతంత్ర సమరయోధుడు, దళిత నాయకుడు మరియు సామాజిక సంస్కర్త, దేశంలోనే అత్యధిక కాలం 30 ఏళ్ళు పైగా కేంద్ర మంత్రిగా పనిచేసిన రికార్డు ఆయనది. బాబు జగజ్జీవన్ రాయ్ యుద్ధంలో రక్షణ మంత్రిగా పనిచేశారు. హరిలో కీలక పాత్ర పోషించారు. ఆయన దళితుల హక్కుల కోసం, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు. 35లో ఆల్ ఇండియా క్లాస్ లీగల్ ఏర్పాట్లో కీలక పాత్ర పోషించారు. 1937లో బీహార్ శాసనసభకు ఎన్నికయ్యారు. ఈ తరపున ఉప ప్రధానిగా పనిచేసి ఉన్నారు. స్వతంత్రం తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించిన బాబు జగజ్జీవన్ జయంతి సందర్భంగా ఈరోజు కర్లపాలెం పార్టీ ఆఫీసులో నాయకుల ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ జయంతి వేడుకలు చాలా ఘనంగా జరిగాయి.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో సభ్యులుగా చేరండి, ఆపదలో ఉన్న వారికి సహాయాన్ని అందించి ఆదుకుందాం రండి అని కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఇనుకొల్లు పోలీసురావు అన్నారు. కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో జాయిన్ అయిన వారికి సభ్యత కార్డును అందించారు. ఈ సందర్భంగా పోలీసురావు మాట్లాడారు. జీవితకాల సభ్యత్వం 1100 మాత్రమే అని ఆయన తెలిపారు. సేవా దృక్పథం ఉన్నవారు సంప్రదించాలని ఆయన కోరారు. బాపట్ల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గౌరవ అధ్యక్షులు కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, చైర్మన్ నారాయణ భట్టు సమక్షంలో చేరిన వారికి సభ్యత కార్డులు అందిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో యారం చిన్నబ్బాయి, అట్ట కాశిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక రెడ్ క్రాస్ కర్లపాలెం నందు సబ్ బ్రాంచ్ మరి సభ్యత కార్యక్రమం నమోదు వివరాలు సంబంధించి యారం చిన్నబ్బాయి వారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. సామాజిక సేవలో తాను కూడా పాలు పొందాలనే ఉద్దేశంతో రెడ్ క్రాస్ సభ్యత్వం చేరారు. వారికి రెడ్ క్రాస్ సభ్యత్వాన్ని అందిస్తున్నాం. ఎవరైనా ఈ సభ్యత్వం పొందాలంటే జీవితకాలం మరి సభ్యత్వం రెడ్ క్రాస్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వం అనేది 1100 రూపాయలు మరి చెల్లించి లైఫ్ లాంగ్ జీవిత సభ్యత్వాన్ని పొందాలని, సామాజిక సేవ చేయడానికి రెడ్ క్రాస్ లేక ఆరోగ్యవంతమైన సమాజం చేయడానికి రెడ్ క్రాస్ కృషి చేస్తుంది. అందులో భాగంగానే బాపట్ల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ నారాయణ భట్ గారి ఆధ్వర్యంలో మరి కర్లపాలెంలో సబ్ బ్రాంచ్ ఏర్పాటు చేసి ఎక్కువ మందిని సభ్యత్వం చేర్పించి తద్వారా సామాజిక సేవలను కర్లపాలెం మండలం పరిధిలో మరి విస్తరించాలనే భాగంగానే మేము ప్రయత్నం చేస్తున్నాం. మరి ఆసక్తి ఉన్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించాలి. అట్లానే సార్ కూడా యారం చిన్నబ్బాయి గారు కూడా స్పందించి సమాజంలో తాను కూడా ఒక ఉద్యోగం చేస్తూనే సమాజంలో తనతో తానుగా సేవ చేయాలని దృక్పథంతోనే సభ్యత్వం తీసుకున్నారు. వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అణగారిన వర్గాల కోసం బాబు జగజ్జీవన్ రామ్ చేసిన సేవలు అభినందనీయమని అంబేద్కర్ సేవా సమాజం గౌరవ అధ్యక్షులు మందపాటి పరమానంద కుమార్ అన్నారు. కర్లపాలెం ఐలాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ సేవా సమాజం ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పరమానంద కుమార్ మాట్లాడారు. హరిత విప్లవ సారథిగా, కార్మిక సంస్కర్తగా దేశ నిర్మాణంలో జగజ్జీవన్ రామ్ ప్రముఖ పాత్ర వహించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కుమ్మరికుంట దాస్, గుడిపుడి జోక్రయ్య, పేరలి ధనుంజయ్, మేకల బిజిలి బాబు, తాతపుడి మనోహర్, పేరలి రాజేష్, మధు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. దళిత బాంధవుడు స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతిని పురస్కరించుకుని మరి దేశవ్యాప్తంగా ఈ జయంతి ఉత్సవాలు జరుపుకునే సందర్భంలో వాని యొక్క చేసిన సేవలని మనం కొనియాడుతూ మరి ఎప్పటి నుంచో గత 30 సంవత్సరాల నుంచి కర్లపాలెం మండల కేంద్రమైనటువంటి అంబేద్కర్ సేవా సమాజం ఆధ్వర్యంలో కూడా మరి ఈనాడు ఏప్రిల్ మాసంలో మరి యుద్ధండులైనటువంటి మహాపురుషులు ముగ్గురు ఉద్యోగించిన రోజు నెల. మరి దాంట్లో భాగంగా మహాత్మాజీ పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఈనాడు ఏప్రిల్ 5న బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క జన్మదినం. ఈ ముగ్గురు మరి జన ఉద్ధరణ కోసం ఉద్భవించినటువంటి మహానుభావులు. వీరి యొక్క జన్మదినాలు మరి ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్న సందర్భంలో మరి మా సమాజం తరఫున కాడి ఈనాడు ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన పేద ప్రజలకు చేసినటువంటి మరి పనులను కానీ వాళ్ళ యొక్క మహోన్నత మరి ఉత్తేజపరిచినటువంటి కార్యక్రమాలు ఎన్నో విధాలుగా ఉన్నాయి. ఆర్థికంగాను, సామాజికంగాను మరి దళితులని ఆర్థికపరంగా ముందంజలు తీసుకెళ్ళడానికి ఆయన గత 40 సంవత్సరాలు ఆయన జీవితంలో ప్రజా పరిపాలనలో ఉండి అనేక కార్యక్రమాలు చేసి అనేక పదవులు అనుభవించి మరి ప్రజలకి, పేద ప్రజలకి మేలు చేసినటువంటి నాయకులు బాబు జగజ్జీవన్ రామ్ గారు. వారి యొక్క జన్మదినాన్ని ప్రతి సంవత్సరము ముందుగా మరి ఆయన యొక్క అడుగుజాడలో మా యువత మరి ఇక్కడ ఉన్న మా ప్రజలు, దళితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఆయన యొక్క మార్గంలో నడవాలని, సద్భావం ప్రవర్తనలో నడవాలని మరి ఆయనకి ఘనంగా ఒకసారి నివాళులర్పిస్తూ బాపట్ల పట్టణంలోని జీబీసీ రోడ్లో వేంచేస్తున్న శ్రీ శ్రీ పోలేరమ్మ తిరునాళ్ల మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. భక్తులు బుర్లె రామసుబ్బారావు మాట్లాడారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షులు నరాలశెట్టి కృష్ణమూర్తి, రౌతు రాము, కల్లి శ్రీనివాస్, కార్యదర్శి కరపురపు రంజిత్ కుమార్, రాగం శివరాం ప్రసాద్, దాది శేషయ్య, పెద్దమల్లు సూరిబాబు, పూజారి కోకి శ్రీనివాస్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
బాపట్ల పట్టణంలో వేంచేసి ఉన్న గ్రామ అధిష్టాన దేవత శ్రీ పోలేరమ్మ వారికి ప్రతి సంవత్సరం కూడా ఈ రోజున వార్షికంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులందరికీ సుమారు 4 నుంచి 5,000 మందికి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున అన్నప్రసాద వితరణ కార్యక్రమం అమ్మవారి గుడి ఎదురుగా రంగరంగ వైభవంగా జరుగుతుంది. అట్లాగే దేవస్థానంలో భక్తులందరూ కూడా విచ్చేసి పూజలు అలంకరించి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించినారు. వారందరికీ కూడా దేవస్థాన కమిటీ తరఫున కృతజ్ఞాభివందనాలు తెలియజేస్తున్నాం. బాపట్ల అధిష్టాన దేవత శ్రీ పోలేరమ్మ తల్లి వార్షిక మహోత్సవంలో భాగంగా ఈరోజు అంగరంగ వైభవంగా అమ్మవారికి 108 కలశములతో అమ్మవారిని అభిషేకించుకొని అమ్మవారిని విశిష్ట అలంకరణలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులందరూ కూడా అమ్మవారిని తిలకించి అమ్మవారి యొక్క తీర్థప్రసాదములు మరియు అమ్మవారి యొక్క అన్నప్రసాదములు స్వీకరించడం జరిగింది. ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి భక్తులకు కూడా అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణలు కలగజేయవలసిందిగా అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. కమిటీ తరపున ధన్యవాదాలు. నిరంతరం పేదల హక్కుల కొరకు రాజకీయాల్లో ఉండి పోరాటం చేసిన మహానీయుడు బాబు జగజ్జీవన్ రామ్ అని బాపట్ల జిల్లా బూత్ కమిటీ ఉపాధ్యక్షులు ఇంగులూరి మాల్యాద్రి అన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి పురస్కరించుకుని బాపట్ల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాపట్ల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కోన రఘుపతి ఆదేశాల మేరకు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వతంత్ర సమరయోధులు, సమతావాది, భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులు, రాజకీయ నేత బాబు జగజ్జీవన్ రామ్ జయంతి జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. భారతదేశపు తొలి క్యాబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా కార్మిక చట్టాన్ని ఆమోదింపజేశారని గుర్తు చేశారు. న్యాయశాఖ మంత్రిగా డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని చట్టసభల్లో ఆమోదింపజేసిన మహానీయుడు బాబు జగజ్జీవన్ రామ్ అని హరిత విప్లవ సందర్భంగా ఆహార శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి దేశాన్ని ఆహారం కొరత లేకుండా కాపాడినటువంటి మహానీయుడని అన్నారు. అలాంటి మహానీయుడిని స్మరించుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పట్టణ మండల కన్వీనర్లు కాగిత సుధీర్ బాబు, మరుపోలోడు కొండలరెడ్డి, మండల పరిషత్ అధ్యక్షుడు చిన్నపోతుల హరిబాబు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గవిని కృష్ణమూర్తి, బాపట్ల జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, బాపట్ల జిల్లా యువజన విభాగ అధ్యక్షులు కొక్కిలిగడ్డ చెంచయ్య, బాపట్ల జిల్లా వికలాంగుల విభాగ అధ్యక్షుడు చెల్లా రామయ్య, బాపట్ల నియోజకవర్గ ఎస్సీ భాగం అధ్యక్షులు బడుగు ప్రకాష్, బాపట్ల టౌన్ ఎస్సీ భాగం అధ్యక్షులు జోగి రాజాబాబు, పార్టీ నాయకులు అనిల్ కుమార్, మూలపాలెం సర్పంచ్ పుసులూరి వీర రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర సమరయోధుడు, సమతావాది, నిరంతరం తనదైన శైలిలో రాజకీయ జీవితాన్ని చివరి వరకు కొనసాగించినటువంటి మహనీయులు బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా బాబు జగజ్జీవన్ రామ్ గారు 1908లో ఏప్రిల్ 5వ తేదీ బీహార్లో జన్మించాడు. ఆయన దీర్ఘకాలం రాజకీయాల్లో, అంటే మనకి భారతదేశంలో మొట్టమొదటి క్యాబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా చిన్న వయసులో పనిచేసినటువంటి మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్. జగజ్జీవన్ రామ్ భారత దేశంలో ఉన్నటువంటి క్యాబినెట్లో అనేక విభాగాల్లో ఆయన పనిచేశారు. కార్మిక శాఖ మంత్రిగా ఉండి కార్మిక చట్టాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా న్యాయశాఖ మంత్రిగా ఉండి ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని చట్టసభల్లో తనదైన శైలిలో ఆమోదింపజేసినటువంటి మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్. బాబు జగజ్జీవన్ రామ్ భారత రాజ్యాంగ సభ్యుల్లో ఒక సభ్యుడిగా కూడా ఆయన కొనసాగినటువంటి వ్యక్తి. అదేవిధంగా న్యాయశాఖ మంత్రిగా, ఆహార వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన మన దేశానికి 1977లో హరిత విప్లవం వచ్చినప్పుడు ఇందిరాగాంధీ సమయంలో ఆయన దేశానికి కరువు రాకుండా ఆహార నిల్వల్లో ఒక ఉన్నతమైన నిర్ణయాన్ని తీసుకున్నటువంటి మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్. జగజ్జీవన్ రామ్ గారి దాదాపు 40 సంవత్సరాలు క్యాబినెట్ మినిస్టర్గా పనిచేసినటువంటి
ఒక దళిత మేధావి బాబు జగజ్జీవన్ రావుగా మనం కొనియాడుకోవాలి. ఎందుకంటే ఆయన ఈ దేశానికి చేసిన సేవ ఎంతో అద్భుతమైనది. అలాంటి మహనీయుడిని గుర్తు చేసుకునే భాగ్యాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల సమన్వయకర్త కోన రఘుపతి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించుకోవడం ఎంతో ధన్యతగా తెలియజేసుకుంటూ జోహార్ బాబు జగజ్జీవన్ రావు, జోహార్ బాబు జగజ్జీవన్ రావు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిరంతరం పేదల హక్కుల కొరకు రాజకీయాల్లో ఉండి పోరాటం చేసిన మహానీయుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్. అత్యంత వైభవంగా శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు అన్న సంతర్పణ నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు. గొప్ప సామాజిక సంఘ సంస్కర్త స్వాతంత్ర సమరయోధులు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.